సందేశం గౌరవనీయులు సాహిత్య రంగంలో కళారంగంలో కళను పోషించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు కేవీ రమణాచారి గారి జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంకా కృష్ణరావు గారు, గోలరాజు పూర్తి గారు, ఓలేటి పార్వతీశం గారు, భారతి గారు, ఈ సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రమణాచారి గారి జన్మదినం అంటే కళాకారులను, సాహిత్య రంగంలో ఉన్నటువంటి సాహితీవేత్తలను, ఇన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఏదో రకంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అధికత కాలక్షేపం అనేటువంటిది, అధికత అనేటువంటిది చాలా సందర్భాల్లో ఇప్పుడు మర్చిపోతున్నటువంటి వాటన్నిటినీ కూడా పునరుద్ధరణ కలిగి ప్రజలందరూ కూడా తెలియజేసేటువంటి పద్ధతిలో ఈ కళారంగాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతోనే వారి యొక్క జన్మదిన వేడుకలు దాదాపు 15 రోజుల పాటు ఈ వారం మొత్తం అధికత కార్యక్రమంతో పాటు మిగతా వారం రోజులు వివిధ రంగాల్లో కార్యక్రమాలు అందించేటువంటి సందర్భంలో, ఎందుకంటే కర్తృత్వం సాహిత్య రంగాన్ని బోధించాలనేటువంటి ఏకైక పట్టుదలతో రమణాచారి గారి యొక్క జన్మదిన అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే వాడు టీవీ సిఇఓగా ఉన్న, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులుగా ఉన్న, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న, ఎప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానం మన కళలు, మన సంస్కృతిని రక్షించాలనేటువంటి తపనతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే వంశీ యోగరాజు గారు చాలా సందర్భాల్లో వివిధ కార్యక్రమాలు నడుపుతూ చాలా సందర్భాల్లో వాళ్ళు కాబట్టి ఈ కళలు బతకాల, సాహిత్య రంగం ఇంకా ఆలోచన రమణాచారి గారి ఇంకా వారి వారి మొక్కల ఆపరేషన్ అయింది. ఏదైనా భగవంతుడు వారి 2 ఇంకా వారికి మంచి ఆరోగ్యం బాధ్యతలు కల్పించి ఇంకా వారిని పూజించే ఆ భగవంతుడు అమ్మవారు వారికి శక్తి ప్రసాదించాలని మరొకసారి మనం సెలవు తీసుకుంటాము.